సైట్లో బిస్నూర్లో కొన్నాము. చిన్న కళ్యాణ మండపం మా కమ్యూనిటీకి రూరల్ మండలం కింద కళ్యాణ మండపం పెట్టే ఆలోచనలో కొన్నాము. ఈ ఇంట్లో కొంచెం మాకు ఆదివాసీ 3 గ్రామాలకి కళ్యాణ మండపం పెట్టిన ఆలోచనలో దీనికి రఫ్ స్కెచ్ చేయించాలి. దీని యొక్క డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చాను. దీనికి అగ్రిమెంట్స్ చేసి మా ఆదివాసీలందరికీ కూడా మీరు అండగా ఉండి ఆదివాసీ సంఘం ఈరోజు వైఎస్ఆర్ సభ్యులుగా గుర్తించి పదవి అలంకరించినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం కోసం సంఘ సభ్యులందరూ కూడా వచ్చున్నారు. ఈ సందర్భంగా వారు అనేక విషయాలు ప్రస్తావిస్తూ సంఘం తరఫున సుమారు 27 సెంట్లు దిల్సుమారి గ్రామంలో కొనుగోలు చేశారు. సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి సేవలు అందించే నిమిత్తం దాన్ని విరివిగా ఉపయోగించుకోవడం కోసం నిర్మాణం చేసేటటువంటి ఆ సంఘ భవనంలో పార్లమెంటు సభ్యులకి చెందినటువంటి ఎంపీ ల్యాక్స్ ఏదైతే ఉన్నాయో నుంచి కొంత ధనాన్ని వారు కోరడం జరిగింది. ఖచ్చితంగా విస్తృత ప్రజా ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి నా వంతు సహకారం నేను అందజేస్తాను. దీనికి సంబంధించిన నిర్మాణంలో కూడా మేము పాల్గొనేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా భీమవరం రూరల్ మండల ఆదివాసీ సంఘం ఈ 33 గ్రామాల ఆదివాసీలు సంఘానికి నేను అధ్యక్షునిగా ఉన్నాను. నేను గత 2 సంవత్సరాలుగా ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించి ఈ సంఘానికి గాను అందరు దాతల సహకారంతో 27 సెంట్లు సైట్ కొని ఆ సంఘానికి రిజిస్ట్రేషన్ చేశాము. ఈ సంవత్సరం అదే సైట్లో కళ్యాణ మండపం పెట్టే యోజనలో మన రాజ్యసభ సభ్యులు ఎంపీ గారు శ్రీ బాకా వెంకటేశ్వరరావు గారి దగ్గరికి మా సంఘ సభ్యులు అందరం కలిసి వచ్చి కోరాము. వారు సానుకూలంగా స్పందించి వారి ప్రయత్నం వారు చేసి మా కొడుకు తీసుకున్నారు. ఆయనకి మా 33 గ్రామాల ఆదివాసీ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.